పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం నుంచి వచ్చానండి. మేము ఒక 10 సంవత్సరాల నుంచి ఒక కళతో ఉన్నాం. ఆ కళని ఈరోజు మా కళ్ళారా చూసుకుందాం అని చెప్పేసి వచ్చాం. మా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని చెప్పి. అదేవిధంగా మేము తణుకు నుంచి వచ్చేదారిలో చాలా అడ్డంకులు పోలీసు వారు అది ఎక్కడికక్కడ ఆఫ్ చేశారు. బట్ అయినా సరే అవన్నీ దాటుకుని వచ్చాం. ఎలా అయితే మా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మా కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం అండ్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం గురించి. వాళ్ళందరికీ ముందుగా అభినందనలు తెలుపుతున్నానండి. ఎక్కడికక్కడ పోలీస్ చెక్ పోస్టులు కంపల్సరీ అండి. ఎక్కడికక్కడ మనకి తణుకు నుంచి ఇక్కడికి రావడానికి దగ్గరగా ఒక 15 నుంచి 16 చెక్ పోస్టుల దాకా మేము దాటుకుని వచ్చాం. దాటుకుని వచ్చి లాస్ట్కి నిన్న నైట్ 9 కల్లా ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ 4:30 దగ్గర నుంచి ఉంటే జస్ట్ ఇప్పుడే 5:30కి లోపలికి వదిలేరు. మాది వెస్ట్ గోదావరి ఉండండి. శిబులారు గారిని ఉండి నియోజకవర్గం చరిత్రలో స్వతంత్రం వచ్చాక రాని మెజార్టీ తోటి మా ఉండి ప్రజలు ఎన్నుకున్నారు. ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు గారు చూడు, ఇప్పుడు ఈ రోజు నుంచే రాష్ట్రం అభివృద్ధి అంచెలంచెలుగా ఆయన అభివృద్ధి చేసి ఇవాళ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా తీర్చిదిద్దడానికి ఒక మహానుభావుడు. ఈ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఆయన అభివృద్ధి సంక్షేమం కూడా రెండాటిని పరిగెత్తే ఏకైక నాయకుడు మా నాయకుడు. మాకు గర్వంగా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఇవాళ పండగ దినం, అందరూ కూడా పండగ చేసుకున్నారు. బయట క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. సో లోపలికి రావడానికి వీవీఐపీ పాసులతో మాకు రావడానికి గంట సమయం పట్టినటువంటి పరిస్థితి. సో ఆ పరిస్థితిలో వాళ్ళు నెట్టులాటలో తోపులాటలో జరిగిందనమాట. వీవీఐపీ పాస్ చూపించేస్తున్నారని అక్కడే చించేసిన తర్వాత మమ్మల్ని ఆ సపరేట్ క్యాబిన్ ఏదైతే ఉందో ఆ క్యాబిన్లో పంపించడం జరుగుతుంది. బాగా జనం వాళ్ళు ఉన్న వేడిని అదంతా ఈరోజు చూపించుకుంటున్నారు. వాళ్ళ లోపల ఉన్న కోపాన్ని, వాళ్ళ ఆనందాన్ని, చంద్రబాబు నాయుడు గారు వచ్చినట్టు ఆనందాన్ని అదంతా ఇప్పుడే వాళ్ళు మీరు అక్కడ చూడొచ్చు సార్ ఎలా ఉన్నారో. ఒకసారి మీరు బయట చూసినట్టయితే ఇంకా మీకు ఇంకా మంచిగా అర్థమైపోతుంది. వాళ్ళ ఆనందాన్ని తట్టుకోలేక పోలీసులు ఎవరైతే పాసులు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళు నెట్టుకోవటం ఇలాంటివి జరుగుతూ ఉందండి. నేను పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకండి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని ఇక్కడికి వచ్చాము మేము. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కాలు పెట్టనని అన్నారు. అలాంటిది ఈరోజు కాలు తన్నుకుని వస్తాడని చెప్పడానికి మేము రెడీగా ఉన్నాం. పవన్ కళ్యాణ్ నేను అనే మాట కోసం ఎంతోమంది ఆంధ్రప్రదేశ్ అంతా ఎదురు చూస్తుందండి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏ మూలను కూర్చుని ఇది వింటారో అని మాకు చాలా బాధగా ఉందండి. ఏ రోజైనా మంచి పని చేస్తుంటే ఈ రోజున గర్వంగా ముందుకు వచ్చి ప్రజలను ఓడించారని చెప్పుకోగలిగినండి.